రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్లో మిస్టరీని ఛేదించారు పోలీసులు. అయితే సాయి ప్రకాష్ అనే వ్యక్తిని కొంతమంది సుపారీ గ్యాంగ్ కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇదే నేపథ్యంలో ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా రిమాండ్కి తీసుకున్నట్టు, అంటే వాళ్ళని కూడా కస్టడీలో తీసుకున్నట్టు ఇప్పటికే తెలుస్తుంది. వరంగల్ జిల్లాలోని మిస్టరీని పోలీసులు చేశారు. సాయి ప్రకాష్ను కిడ్నాప్ చేసి ఒక సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు ఇప్పటికే తెలుస్తుంది. అయితే శ్రీనివాస్ అదేవిధంగా సాయి ప్రకాష్ పిన్ని అయిన నిర్మల ఈ కుట్రను చేశారంటూ కూడా ఇప్పటికే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే వారం రోజుల క్రితం ఈ మిస్సింగ్ కేసు అనేది ఫైల్ అయింది. అప్పటి నుంచి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఎవరిపైన అనుమానం ఉంది, సాయి ప్రకాష్ ఎక్కడికి వెళ్ళాడు, ఉన్నట్టుండి ఎలా మిస్ అయ్యాడు అనే నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. సాయి ప్రకాష్ పిన్ని ఎవరైతే నిర్మల ఉన్నారో తను తన ప్రియుడు శ్రీనివాస్తో కలిసి సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి కిడ్నాప్ చేపించి హత్య చేసినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్లో అందిస్తారు. రైట్ వేణు, సాయి ప్రకాష్ కిడ్నాప్ అయినట్టు తెలిసింది వారం రోజుల క్రితం. అదేవిధంగా ఇప్పుడు అతను హత్యకు గురైనట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఏంటి ఈ కేసుకి సంబంధించి ఉన్న మొత్తం అప్డేట్స్ ఏంటి? ఎస్ సయ్యద్, ఈ నెల 15న ములుగు జిల్లాలోని వెంకటపురానికి చెందినటువంటి సాయి ప్రకాష్ తాను ఓన్ గా ఒక కారు కొనుక్కొని కిరాయిలకు నడుపుకుంటున్నాడు. సో అదే క్రమంలో 15 రోజు సాయంత్రం నాడు తన చుట్టాలైనటువంటి తన పిన్ని నిర్మల, తన బాబాయ్ శ్రీను, వాళ్ళ సంబంధించినటువంటి మామ నిర్మల మామ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడడంతో హనుమకొండలోని ఆసుపత్రికి తీసుకురావాలంటే చెప్పడంతో సాయి ప్రకాష్ వాళ్ళ ముగ్గురిని కూడా కారులో తీసుకొచ్చి రాత్రి 9 గంటల ప్రాంతం లోపల హనుమకొండ ప్రాంతంలోని ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత అడ్మిట్ కావాలంటూ వైద్యులు చెప్పడంతో తనను తిరిగి వెళ్ళిపోవాలంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో వెంకటపురానికి వెళ్ళాలంటే దాదాపు 2.5 గంటల ప్రయాణం కాబట్టి ఇక్కడే తన స్నేహితుని వద్ద ఉండి వెళ్తానంటూ కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి తన స్నేహితుని ఇల్లైనటువంటి నయీంనగర్ ప్రాంతానికి వెళ్ళడానికి కారు తీసుకొని వస్తుండగా అదే క్రమంలో తన కారు వెంబడి కొంతమంది ఆటోలో వెంబడిస్తూ నయీంనగర్ వద్దకు వెళ్లారు. ఆ ప్రాంతంలో ఎవరూ లేని ప్రాంతాన్ని చూసుకొని సాయి ప్రకాష్ కారుకు డాష్ ఇవ్వడంతో తాను కారులోంచి బయటకు వచ్చి వాళ్ళతో వాగ్వాదం దిగాడు. ఈ క్రమంలోనే ఆ ఆటోలో ఉన్నటువంటి దుండగులు సాయి ప్రకాష్ పై దాడి చేసి అక్కడే తనపై పిడిగుద్దులు గుద్దడంతో అక్కడే తాను మరణించినట్లు కూడా తెలుస్తుంది. ఆ క్రమంలో తన డెడ్ బాడీని సాయి ప్రకాష్ కారులోనే తీసుకొని వెళ్లి హుస్నాబాద్ ప్రాంతంలో పాడుపడ్డ బావిలో ఆ డెడ్ బాడీని వేసి వెళ్ళిపోయారు. అయితే 15న నైట్ 12 గంటల అర్ధరాత్రి 12 గంటల ప్రాంతం వరకు కూడా ఈ యొక్క మర్డర్ అంతా కూడా కంప్లీట్ అయింది. కానీ ఆ ఉదయం నుంచి కూడా తన కుటుంబ సభ్యులు ఇంటికి రాకపోవడంతో ఫోన్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 16వ తేదీ 12 గంటల వరకు కూడా తన ఫోన్ పనిచేసింది, రింగ్ అయింది, కానీ లిఫ్ట్ చేయలేదు. 12 గంటల తర్వాత ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఆ తర్వాత తను వేరే ఇతర కుటుంబ సభ్యులు కానీ మిత్రుల దగ్గరికి వెళ్ళొచ్చంటూ ఆరా తీసిన కుటుంబ సభ్యులకు ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో 17వ తేదీన ములుగు వెంకటపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా తను హనుమకొండ ప్రాంతంలో మిస్ అయ్యాడు కాబట్టి హనుమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలంటూ పోలీసులు సూచించారు. 18వ తేదీన సాయి ప్రకాష్ సోదరుడు సాయి తేజ హనుమకొండ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఏం జరిగిందనే అంశం లోపల విచారణ ప్రారంభించడంతో తన సెల్ ఫోన్ టవర్ లాస్ట్ లొకేషన్ ఏపీలోని పాలకొల్లు వద్ద వచ్చింది. అయితే పాలకొల్లుకు కానిస్టేబుల్స్ కూడా వెళ్ళి అసలు తను అక్కడికి వెళ్ళి ఉంటాయనే కోణంలో మొదటగా విచారణ ప్రారంభించారు. కానీ అక్కడ సెల్ ఫోన్లు మాత్రమే లభించాయి తప్ప అక్కడ సాయి ప్రకాష్ రాలేదని తెలుసుకున్న పోలీసులు దాదాపు 4 బృందాలుగా విడిపోయి సీసీ కెమెరా ఫుటేజ్లు పరిశీలించి దాదాపు 180కి పైగా సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత తాను హనుమకొండ చౌరస్తా నుంచి వెళ్తున్న క్రమంలో అనుమానాస్పదంగా ఒక ఆటో తన కారును వెంబడిస్తుంది. ప్రస్తుతం ఆ సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ కూడా మనం చూడవచ్చు. ఆ వెంబడించినటువంటి ఆ ఆటో తను నయీంనగర్ వెళ్ళిన తర్వాత తన కారుకు డాష్ ఇచ్చింది. అక్కడే తనను హత్య చేసి అక్కడి నుంచి బాడీని డిస్పోజ్ చేయడానికి హుస్నాబాద్ వెళ్ళింది. కానీ ఈ కేసును తప్పుదో పట్టించడానికి తన మొబైల్ ఫోన్ ను కాజీపేటకు తీసుకెళ్లి ఒక ట్రైన్ లో వేయడంతో అది ఏపీలోని పాలకొల్లు వద్ద వరకు వెళ్ళింది. అక్కడ స్విచ్ ఆఫ్ కావడంతో లాస్ట్ టవర్ లొకేషన్ పాలకొల్లు సూచించింది. అంటే పోలీసులను డైవర్ట్ చేయడానికి పక్కా ప్లాన్ తో సుపారీ గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు తెచ్చారు. ఇందులో ఒక సెన్సేషనల్ ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం ఈ సుపారీ బ్యాచ్ లోపల ఒక కానిస్టేబుల్ ఉండడం. ప్రస్తుతం ములుగు జిల్లాలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆ ముఠాలో ఉండి తానే స్వయంగా హత్యలో పాల్పంచుకున్నట్లు కూడా పోలీసులు ప్రస్తుతం నిర్ధారించుకున్నారు. గత 8 నెలల క్రితము వెంకటపురానికి చెందినటువంటి ఈ యొక్క సాయి ప్రకాష్ ఎవరైతే మృతుడు ఉన్నాడో ఒక చేయుత స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ అక్కడ స్థానికంగా మంచి పేరు ఉంది, తనతో అధికారులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఈ క్రమంలోనే
తన పిన్ అయినటువంటి నిర్మలకు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ శ్రీనివాస్ కు ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండడంతో ఈ విషయాన్ని తెలుసుకొని కుటుంబ సభ్యులు చెప్పడంతో దీనిపై పంచాయతీలు జరిగాయి. శ్రీనివాస్ పై కేసు పెట్టారు. శ్రీనివాస్ సస్పెండ్ అయ్యాడు. సో ఇదంతా తను పర్సనల్ గా తన ఉద్యోగానికి అడ్డొస్తున్నాడు, అదేవిధంగా తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడు అంటూనే శ్రీనివాస్ సాయి ప్రకాష్ అడ్డు తొలగించుకోవాలని తన అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి సాయి ప్రకాష్ పిన్ని నిర్మలతో ఇద్దరు కలిసి ప్లాన్ చేసి తన హత్య స్కెచ్ చేశారు. సో ఆ రోజు 15 రోజు రాత్రి హాస్పిటల్ తీసుకొచ్చిన వ్యక్తులు కూడా తన పిన్నే కావడం, తను కూడా కానిస్టేబుల్ కు సమాచారం అందిస్తుండడంతో తన వెంట ఉండి తన రెక్కి నిర్వహిస్తూ తన ఎటు వెళ్తున్నాడనే పూర్తి స్థాయి లోపల తను వెంబడించి ఈ హత్యకు కానిస్టేబుల్ స్వయంగా తన మిత్రులతో కలిసి పాల్పంచుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో కానిస్టేబుల్ శ్రీనివాస్ తో పాటు ఈ హత్య కుట్రలో భాగమైనటువంటి ముత్తుడు సాయి ప్రకాష్ పిన్ని నిర్మలం కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ యొక్క హత్యకు సహకరించినటువంటి మరో ముగ్గురిని కూడా పోలీసులు ప్రస్తుతము విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ విషాదాంతంగా మారడము, తాను ఒక మంచి పేరు తెచ్చుకున్న యువకుడిని ఈ విధంగా కుటుంబ సభ్యులే స్కెచ్ వేసి ఒక కానిస్టేబుల్ సాయంతో హత్య చేయడంతో కూడా ఒక జిల్లాలో అయితే కలకలం అయితే రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత నెల రోజుల క్రితం మనం చూసాము ఒక డాక్టర్ హత్య లోపల ఒక కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ స్వయంగా పంచుకుని హత్యలో పాల్గొనడము, ప్రస్తుతం ఈ రోజు కూడా ఒక అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నట్టు కూడా ఏకంగా కానిస్టేబులే హత్యకు స్కెచ్ వేసి ఆ యువకుడిని పొట్టన పెట్టుకోవడంతో కూడా అసలు పోలీస్ వర్గాల పైన కూడా స్థానికులంతా కూడా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లో హత్యకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఎవరెవరు పాల్పంచుకున్నారు, అసలు ఏ విధంగా హత్య జరిగింది అనే అన్ని కోణాల లోపల కూడా పోలీసులు మీడియా సమావేశం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు హత్యకు సహకరించినటువంటి నిర్మలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులపై ఈ యొక్క బాధితుడి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడే అవకాశం ఉండడంతో కూడా వెంకటపురం లోపల పూర్తిగా పోలీసు బందోబస్తు మోహరించారు. ఇక మొత్తానికి ఈ యొక్క సాయి ప్రకాష్ హత్య తర్వాత కూడా పూర్తిగా ఒక మంచి వ్యక్తిని పొట్టన పెట్టుకున్నారనేటువంటి ఆలోచనతో పోలీస్ స్టేషన్ వద్ద కూడా ధర్నా చేసేందుకు స్థానికులు సిద్ధం అవడంతో పూర్తిగా ఒక టెన్షన్ వాతావరణం అయితే అటు వెంకటపురం మండలంలో కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో ఈ హత్యకు సంబంధించి పూర్తి పూర్వాపరాలన్నీ కూడా పోలీసులు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సయ్యద్ రైట్, థ్యాంక్ యూ వేణు. సో చేయుత స్వచ్ఛంద సంస్థలో నిర్వాహకుడిగా పనిచేస్తున్న సాయి ప్రకాష్ను కిడ్నాప్ చేసి హత్య చేసింది ఒక సుపారీ గ్యాంగ్. అయితే వారం రోజుల కిందట ఈ మిస్సింగ్ కేసు అనేది ఫైల్ అయింది వరంగల్ జిల్లాలో. అయితే చీడం సాయి ప్రకాష్ అదృశ్యమయ్యాడు. బంధువులను హనుమకొండలోని హాస్పిటల్కు తీసుకువెళ్ళి కారుతో సహా అదృశ్యమయ్యాడు సాయి ప్రకాష్. అయితే ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నాడు సాయి ప్రకాష్. ఈ నేపథ్యంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో అతడే సాయి ప్రకాష్ను ఏమైనా చంపేసి ఉంటాడా అనే అనుమానం కూడా వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేశాడు. 15వ తేదీన ఇంటి నుంచి వెళ్ళిన సాయి ప్రకాష్ 16వ తేదీ రాత్రి 7 గంటలకు సాయి ప్రకాష్ ఫోన్ సిగ్నల్ ఏపీలోని పాల్కొల్లో గుర్తించారు. సో ఈ మిస్టరీని చేస్తూ ఎట్టకేలకు పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. తనను కిడ్నాప్ చేసింది ఒకరి సుపారీ గ్యాంగ్, అదేవిధంగా కిడ్నాప్ చేసిన తర్వాత చంపేశారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ప్రియుడు శ్రీనివాస్తో కలిసి ఎవరైతే సాయి ప్రకాష్ పిన్ని ఉన్నారో తాను సాయి ప్రకాష్ను హత్య చేసినట్టు ఇప్పటికే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ నెల 15న కిడ్నాప్ చేశారు. హుస్నాబాద్ శివార్లో ఒక బావిలో, అంటే కిడ్నాప్ చేసి చంపేసిన తర్వాత హుస్నాబాద్ శివార్లోని ఒక బావిలో శవాన్ని పాడేశారు దుండగులు. అయితే కేసును డైవర్ట్ చేసేందుకు మృతుని సెల్ ఫోన్ను ట్రైన్లో పాడేశారు ఆ సుపారీ గ్యాంగ్. సో ఈ నేపథ్యంలో ఎవరైతే సాయి ప్రకాష్ పిన్ని అయిన నిర్మల, అదేవిధంగా కానిస్టేబుల్ శ్రీనివాస్లను ఇద్దరితో పాటు సుపారీ గ్యాంగ్ని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చెప్పిండు నేను అంకుమ కూడా ఆడ చెప్పిండు ఆడ చెప్తే పోలీసు వాళ్ళు వస్తారు ఇప్పుడు నీకోసం నేను అంకుమ కూడా ఆడ చెప్తేనే వస్తారు. ఓకే రేపు చేయకుండా
మరి ఎందుకు దాక్కున్నావు? అసలు